ఆగస్టు 1 నుంచి బాదుడు షురు. అటు రిజిస్ట్రేషన్ల ఛార్జీలు, ఇటు మద్యం ధరలు భారీగా వసూళ్లకు రేవంత్ సర్కార్ సిద్ధం. త్వరలో నివేదికలు, ప్రతిపాదనలు. భారీగా పెరగనున్న మద్యం ధరలు, కొత్త బ్రాండ్లు, అధిక ధరలతో మద్యం ప్రియులపై భారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. ఇప్పటికే ఆలస్యం అయిందనుకున్నారేమో. పాలకుడు బాదుడు శ్రీకారం చుట్టారు. జనాల జేబులకు చిల్లు పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మద్యం ధరలు పెంచి సర్కార్ ఖజానా నింపుకునే ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ధరల కొరడాతో జనాలను బాధేందుకు రేవంత్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది. గతం జనాల జేబులకు చిల్లు పెట్టే ముహూర్తానికి రేవంత్ సర్కార్ ఫిక్స్ అయింది. ఉచిత హామీలు ఇస్తాను, 6 గ్యారంటీలు ఇస్తాను, వచ్చి మా జేబులో పడతాయి, మా ఇంట్లో పడతాయి, ఇక అందుక తిందాం ఒట్టిగానే వస్తున్నాయి. కాబట్టి ప్రజల మైండ్ సెట్ ఇట్లా మారాలి. వాడు ఉచితాలు ఎందుకు ఇస్తాడో అర్థం చేసుకోకపోతే ఎట్లా? వాడు ఉచిత బస్సు ప్రయాణం పెడతానన్నప్పుడే మహిళలకు, పురుషుల మీద టికెట్ ధరలు పెంచుతాడని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మహిళకు ఉచితంగా ఇస్తానంటే ఇక్కడ పురుషులని బాధతాడని అర్థం చేసుకోవాలి. మనం టికెట్ ధరలు పెంచిండు. 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తారంటే నీకు బియ్యం రేటు పెంచుతారని అర్థం చేసుకోవా? రైతుకు 7,500 రూపాయలు కేసీఆర్ ఇచ్చిందనకంటే డబ్బులు ఇస్తానంటే అక్కడ బియ్యం రేటు పెంచుతారని అర్థం చేసుకోవా? రైతు బీమా ఇస్తానంటే, పంటకు 500 బోనస్ ఇస్తానంటే సామాన్యుడు గొంక తినడానికి బియ్యం అందుకరాని రేటుకు పోతారని అర్థం చేసుకోవా? 500 గ్యాస్ సిలిండర్ ఇస్తానంటే ఇంకోటి పెంచుతారని అర్థం చేసుకోవా? ఒకదానికి ఒకటి పోలిక ముడిపడి ఉంటుంది. అది అర్థం. ఉచితాలు మాకు వద్దు అని నేను మొత్తుకున్నా, ఉచితాలు వద్దని మొత్తుకోండి అని చెప్పిన. ఉచితాలు కాదు, మనకు కావాల్సింది తగ్గింపు ధరలు కావాలి. మన ఆదాయం ఎంత ఉంటుంది, మనం ఎంత పెట్టి కొనగలము, ఎంత పెట్టి కొంటే మనకు ఆదాయం మిగులుతుంది, గది కావాలి. ఉచితంగా ఇస్తాను అనగానే కప్పల్లాగా నోరు తెరుచుకొని ఉంటారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, తక్కువ ధరలో రవాణా సౌకర్యం, తక్కువ ధరలో కూరగాయలు, పప్పు దినుసులు, ఆహార ధాన్యాలు ఇవి దొరకాలి. వాడేందు ఉచితంగా ఇచ్చేది మనకు? వాడు ఉచితంగా ఇస్తానంటేనే మన ఈపులు వాయ చంపుతానని అర్థం చేసుకోవాలి మనం. ఇక సాగురి అన్ని 6 గ్యారంటీలు అని పెట్టి ఎన్ని రకాల అంగడి చేసిండో ఇప్పుడు చూడు. ఇక